మహిళలకు ముందుగా అలాగే జన సైనికులకు అలాగే రాష్ట్ర కార్యదర్శక వర్గానికి మొత్తానికి కూడా నా యొక్క జనసేన పార్టీ తరపు నుంచి ఒక జన సైనికుడిగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చూస్తే భారీ చేరికలు జరుగుతున్నాయి. ఇది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే జనసేన పార్టీ విలువేంటో తెలిసిన ప్రతి ఒక్కరు వీరాభిమానులందరూ కూడా జనసేన పార్టీలో రావడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. సో ఈ ఉత్సాహం ఇంకా ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్న వారిలో అందులో నేను ఒకడిగా నా తరపున నేను చాలా సంతోషంగా ఈ మాటలు మీకు చెప్తున్నాను. తెలంగాణ అంటే కేవలం ఒక భౌగోళిక సరిహద్దు కాదు. తెలంగాణ అంటే కేవలం ఒక భౌగోళిక సరిహద్దు కాదు. ఇది కొన్ని వేల బలిదానాల మీద ఏర్పడ్డ పోరుగడ్డ మన తెలంగాణ. అదేవిధంగా నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ అడిగిన వాళ్లకు కష్టాలు, కన్నీళ్లు తప్ప ఈ ప్రభుత్వాలు ఇంకేమీ మిగిల్చలేదు. అలాగే అమరులైన అమరుల ఆశయాలు ఇంకా ఆకాశంలో వేలాడుతూనే ఉన్నాయి తప్ప మన ఇంటి గడప కూడా దాటలేదు అని మరొక్కసారి నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే జనసేన పార్టీ ఇక్కడికి వచ్చి అడుగుతున్నది ఎవరి ఆశయం కోసము, ఎవరి ఆవేదన కోసము కాదు, మన ఆశయం కోసము, మన ఆవేదన కోసము. అలాగే మనల్ని నిలబెట్టడానికి మన ప్రశ్నించే గొంతుకగా జనసేన పార్టీ ముందుకొచ్చింది. ఇలా విధంగా చూసుకుంటే అమరులైన వీరులు ఎందరో అసూలు బాసారు చరిత్రలో. మిగిల్చింది ఆశయాలు మాత్రము. భూస్థాపితం చేసిన కొన్ని పార్టీలకు ఇది సమానంగా మారింది. దీన్ని ప్రశ్నించడానికే తెలంగాణలో జనసేన ఇక్కడికి వచ్చింది. ఎందుకు? గాయపడిన తెలంగాణ గుండెలపై ఒక ఊరటనిచ్చే సేనగా ఈ మన జనసేన ప్రజల్లోకి ఒక గుండె చప్పుడులా మారిమోగడానికి మన జనాల్లోకి దూసుకొని వస్తుంది. మనం కొట్లాడింది ఒక కుటుంబం కోసం కాదు. తెలంగాణలో ప్రతి బిడ్డ కుటుంబం బాగుండాలని చెప్పేసి కోరుకునేదే ఈ జనసేన పార్టీ. అందుకే అడుగుతున్నాను, అందుకే చెప్తున్నాను, అందుకే ప్రాధేయపడుతున్నాను. జన సైనికులారా కదిలి రండి. ఎందుకు అంటే సమయానికి సహాయపడని జెండాలను పట్టుకొని ఊగిసలాడుతారు ఎందుకు? సమయానికి సహాయం చేయని జెండాలను పట్టుకొని ఎందుకు ఊగిసలాడతారు? అమరవీరుల ఆశయాలను పైకి తీసుకెళ్లే ప్రశ్నించే గొంతుకగా మారే జెండాను పట్టుకొని బయటికి రండి. ఈ ఆవేదన అంతా కూడా రానున్న మున్సిపల్ ఎలక్షన్ లో మన ఓటు రూపంలో చూపించండి. అప్పుడు జనసేన పార్టీ ప్రశ్నించే గొంతుకగా తెలంగాణను చరిత్రను సృష్టిస్తుంది. జై జనసేన, జై జనసేన.